హలో గాయ్స్, మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నా. డైలీ వీడియోలు వస్తాయని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనమాట. చిటికలే ఓన్లీ బాక్స్ ఆఫీస్ కంటెంట్, మూవీ రివ్యూసే తప్ప ఇంకేమీ చేయట్లేదు. మరి నెక్స్ట్ అయితే ఇంకా కంటెంట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైనా ఐడియాలు ఉంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇవాళ బాక్స్ ఆఫీస్ వీడియోలో అయితే ఫస్ట్ నెంబర్ కూలీది. కూలీ ఫిల్మ్ రివ్యూ అయితే మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. మీరు ఎంతవరకు చూడకుండా ఉంటే చూడండి. ఫిల్మ్ కి అయితే ఫస్ట్ డే యావరేజ్ టాక్ అయితే వచ్చింది. మన ప్రీవియస్ వీడియోలు కానీ మీరు చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటది. సౌత్ లో కానీ తెలుగు స్టేట్స్ లో కానీ సెకండ్ డే డ్రాప్ అయితే అవుతారు అనమాట. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో మాక్సిమం జనాలంతా ఫస్ట్ డే వెళ్ళడానికి అయితే చూస్తారు. ఫిల్మ్ అయితే డ్రాప్ అయితే అవ్వలేదు. ఎందుకంటే సెకండ్ డే ఇండిపెండెన్స్ డే, థర్డ్ డే కృష్ణాష్టమి అండ్ ఫోర్త్ డే సండే కాబట్టి లోకేష్ కనగరాజు గారు రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు అనమాట. మూవీకి సర్ప్రైజింగ్లీ డే 1 నెగిటివ్ టాక్ వచ్చింది. బట్ డే 2 నుంచి అయితే పాజిటివ్ టాక్ వచ్చింది ఆడియన్స్ లో. తమిళ ఆడియన్స్ అయితే నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది. కర్ణాటకలో అయితే రజనీ గారికి మామూలు ఫ్యాన్ బేస్ కాదు, అక్కడ కూడా ఫిలిం బీభత్సంగా కలెక్ట్ చేసింది. అండ్ తమిళ ఇండస్ట్రీకి ఓవర్సీస్ లో కూడా గట్టి స్ట్రాంగ్ పుల్ అయితే ఉంటది అనమాట. ఓవర్సీస్ లో కూడా 15 మిలియన్ సేల్స్ అయితే కంప్లీట్ చేసుకుంది కూలీ. ఎంత బాగా కంప్లీట్ చేసినా సరే కర్ణాటకలో అయితే పెద్ద బిజినెస్ చేయడం వల్ల ఓన్లీ 78% మాత్రమే రికవర్ అయింది. ఓవర్సీస్ లో కూడా టికెట్ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల కూలీ కన్నా వార్ 2 అయితే జనం వెళ్ళడం స్టార్ట్ చేశారు. టికెట్ రేట్ అయితే ఎక్కువ ఉండడం కూడా కూలీకి ఒక డిసడ్వాంటేజ్ గా మారింది. ఇప్పటిదాకా ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 385 crore అయితే కలెక్ట్ చేసింది. ఈ 4 days కి బాగానే కలెక్ట్ చేసింది కదా బ్రో, thumbnail లో ఎందుకు అలా పెట్టావంటే అసలు కదా ఇప్పుడే మొదలైంది అనమాట. ఎందుకంటే ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవడానికి కావాల్సింది 600 crore. ఆఫ్ కోర్స్ మండే అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయితే ఉంటుంది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూలీ అయితే ఎక్కువగానే డ్రాప్ అయింది అనమాట. మండే రోజు అయితే ఎర్లీ ప్రిడిక్షన్స్ ప్రకారం 16 నుంచి 18 crore నెట్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు చెప్పారు. ఈ ప్రకారం హోల్డ్ చూసుకుంటే కూలీ బ్రేక్ ఈవెన్ అవడం చాలా కష్టం. ఫైనల్ రన్ అయితే 500 crore దాకా రావడం కూడా కష్టమే. 100 crore పైగా లాస్ పెట్టొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. చూడాలి లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎంత లాస్ పెడుతుందో అని. మీరైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి కూలీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని. నెక్స్ట్ వార్ 2 ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా ఉంది. దీనికన్నా ముందు వైఆర్ఎఫ్ యూనివర్స్ లో టైగర్ 3 ఫిల్మ్ వచ్చిందని మీ అందరికీ తెలిసిందే. ఆ ఫిల్మ్ అయితే చాలా మందికి డల్ ఫీల్ అయితే వచ్చేసింది. ఆ ఫిల్మ్ చూసిన తర్వాత స్పై యూనివర్స్ పైన నార్త్ అండ్ సౌత్ అందరికి స్పై యూనివర్స్ మీద ఫ్యాటిక్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పటికే మీరు మన ఛానల్ గానీ ఫాలో అవుతున్నట్టయితే మీకు ముది వరకే చెప్పాను వైఆర్ఎఫ్ యూనివర్స్ మీద చాలా ఫ్యాటిక్ అయితే క్రియేట్ అయిందని. ఫిల్మ్ కి ఫస్ట్ డే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కంపేర్ టు కూలీ. తర్వాత సర్ప్రైజింగ్లీ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అయితే నెగిటివ్ టాక్ గా మారిపోయింది అనమాట. అలా ఎలా మారిపోయింది బ్రో అంటే ఫిల్మ్ లో ఉన్న నాన్ కన్విక్షన్. ఫిల్మ్ లో కూడా విఎఫ్ఎక్స్ అనేది చాలా బ్యాడ్ గా తీయడం వల్ల ఫిల్మ్ కి డే 2 నుంచి నెగిటివ్ రివ్యూస్ అయితే చాలా వచ్చాయి. ఇది వరకు చెప్పినట్టు నార్త్ లో అయితే ఫస్ట్ డే వెళ్ళరు అనమాట, హాలిడేస్ లో మాత్రమే వెళ్తారు. వల్ల మూవీ అయితే ఫస్ట్ డే 30 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. ప్రీవియస్ గా వచ్చిన పఠాన్ గానీ, టైగర్ 3 గానీ, ఈవెన్ ద టైగర్ అంటే 2012 లో వచ్చింది అనమాట సల్మాన్ ఖాన్ గారిది ఫిల్మ్ కన్నా మొత్తం వైఆర్ఎఫ్ యూనివర్స్ లోనే లీస్ట్ అనమాట ఆ కలెక్షన్ ఓపెనింగ్ డే. తెలుగులో ఫిల్మ్ అయితే ఫస్ట్ డే ఓన్లీ 13 crore నెట్ ని కలెక్ట్ చేసింది. సెకండ్ డే అయితే 10 crore నెట్ మాత్రమే. సెకండ్ డే ఈవెన్ ఇండిపెండెన్స్ డే హాలిడే అనమాట, అయినా సరే 10 crore నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది ఫిల్మ్. తెలుగులో అయితే ఎన్టీఆర్ గారు ఎక్స్పెక్ట్ చేసిన పుల్ అయితే రాలేదు. ఫిల్మ్ లో అయితే తారక్ ఖాన్ ని చాలా బాగా చూపించారు. గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్స్ కూడా వేశారనమాట. ప్రీవియస్ బాలీవుడ్ ఫిల్మ్స్ గానీ చూసుంటే బాలీవుడ్ లో ఇలాంటి ఎంట్రీస్ గానీ ఇలాంటి ట్యాగ్ లైన్స్ గానీ వేయరు. సపరేట్ గా మన నాగవంశీ అన్న రిక్వెస్ట్ చేసి వేయించినట్టున్నాడు. తారక్ అన్న కాలర్ ఎత్తిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ కూడా వేసిన గ్రాండ్ గా ఎంట్రీ ప్లాన్ చేసిన పుల్ అయితే అవ్వలేదన్నమాట. అంటే ముందుగా చెప్పినట్టుగా కూలీకి సెకండ్ డే నుంచి ఆడియన్స్ లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి జనం అంతా అటు సైడ్ వెళ్ళారు. మరి అదైతే తారక్ అన్న మిస్టేక్ అయితే కాదు. ఎందుకంటే వైఆర్ఎఫ్ యూనివర్స్ మీద ఆల్రెడీ 40 క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. ఇవన్నీ చూసాక కూడా నాగవంశీ గారు చాలా పెద్ద బిజినెస్ చేశారనమాట తెలుగు స్టేట్స్ లో. ఆల్రెడీ ఫ్యాటిక్ వచ్చేసి నెగిటివ్ గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద బిజినెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగులో అయితే ఫిలిం 160 crore అయితే కలెక్ట్ చేయాలి, 90 crore నెట్ అయితే కలెక్ట్ చేయాలన్నమాట. తెలుగులో అయితే ఫిలిం అంత అయితే కలెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఫిలిం అయితే తెలుగులో పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో కూడా నాగవంశీ అన్న అండర్ గ్రౌండ్ అయినట్టు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. హిందీ కన్నా తెలుగులో ఎక్కువ నెట్ పెట్టాలి అనేది మీ బాధ్యత అని అన్నందుకు జనం అయితే వాళ్ళ బాధ్యతని నెరవేర్చుకున్నారనమాట. ఫిలిం అయితే ఇప్పుడు దాకా 275 crore అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. 200 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది అనమాట.
కూలీతో పాటు ఈ ఫిల్మ్ కూడా చాలా పెద్ద డ్రాప్ ని చూసింది మండే రోజు. కొన్ని రిపోర్ట్స్ చెప్పిన ప్రకారం అయితే మూవీ వాష్అవుట్ కూడా అయిపోవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన కొంగువాని రిప్లేస్ చేసి వార్ 2 ఫస్ట్ ప్లేస్ కి వెళ్తుందని చెప్పి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట. నేనైతే వైఆర్ ఆఫ్ యూనివర్స్ లో నెక్స్ట్ వచ్చే ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మే పెద్ద డిజాస్టర్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫిల్మ్ గానీ అంత పెద్ద లాస్ గానీ పెడితే నెక్స్ట్ వైఆర్ ఆఫ్ యూనివర్స్ నుంచి కూడా పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి రావు. టైగర్ వర్సెస్ పతాన్ ఇలాంటివి ఎప్పుడు వర్కౌట్ అయ్యాయి. తారక్ కన్నా కాలర్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే సో ఫ్రమ్ సో ఈ బిగ్గెస్ట్ క్లాస్ తో దీని రన్ అయితే కంప్లీట్ గా పూర్తయిపోద్దని అనుకున్నాను. మరి కూలీకి వార్ 2 కి రెండింటికి నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల ఈ ఫిల్మ్ కి అయితే మళ్ళీ స్క్రీన్స్ అయితే దొరికాయి. ఇప్పుడు దాకా ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 105 crore అయితే కలెక్ట్ చేసింది. చూడాలి ఇంకెన్ని రోజులు రన్ అయితే ఉంటుంది, ఎంత కలెక్ట్ చేస్తుందని. మరి నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే మహావతార్ కి చాలా మంది ఆడియన్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించారు. కూలీ అండ్ వార్ 2 వచ్చిన తర్వాత స్క్రీన్స్ అన్ని పోతాయని నేను అనుకున్నాను. బట్ ప్లేస్ రోజు కూలీ అండ్ వార్ 2 ని కూడా డామినేట్ చేశారనమాట. ఈ ఫిలిం 200 టికెట్స్ పైగా సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి బిఎంఎస్ లో. అంత పెద్ద క్లాస్ లో కూడా ఫిలిమ్స్ కి అయితే స్క్రీన్స్ తక్కువ దొరికినా సరే ఆ స్క్రీన్స్ అనేవి హౌస్ఫుల్స్ అయ్యాయి. ఫిలిం కి అయితే రన్ ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు అయితే ఉంటది. ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను 250 crore పైన అయితే వెళ్ళొచ్చు అని ఫిలిం. ఇప్పుడైతే ఆ మార్కులు కూడా ఫిలిం అయితే దాటేసింది. ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 267 crore అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రన్ అయితే ఉంటది. ఫైనల్ రన్ లో 300 crore కూడా క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ సయ్యారా ఫిలిం విషయానికి వచ్చేస్తే ఫిలిం రన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫిలిం అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 547 crore అయితే కలెక్ట్ చేసింది. మెంబర్స్ అయితే ఇంకా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే చూపించదు అనమాట. ఈ రోజు బాక్స్ ఆఫీస్ వీడియోకి అయితే ఇంత గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.